తాను చిరునవ్వుతో పలికిన మధురమైన మాట సంభాషణ కదా గుండెను ముడిపెట్టేది. మొదటి మాట ఇది, మొదటి చూపు సాటి, మనసును గిలిగింతలు పెట్టే క్షణం అది. ఒక చిన్న పూజా విధానం, ఒక చిన్న మాట, స్నేహం ప్రారంభించే ప్రేమను పలికే మాటల్లో మరువలేని గుర్తులవి. ప్రేమ కథల్లో పేజీలు ముడిపెట్టేది సంభాషణ. నువ్వు ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నావు, ఒక కాఫీ షాప్కి మేబీ, అండ్ నౌ జస్ట్ ఇమాజిన్ నీ మూడ్ చాలా హ్యాపీగా ఉంది. కట్ చేస్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి నీ కంటి ముందు ఉంది. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే నీ కంటి నుంచి నీకు అందనంత దూరం వెళ్ళిపోతుంది. ఇక్కడ నీకు మాట్లాడాలని ఉంటుంది, కానీ ఎలాగో నీకు తెలియదు. ఇదే రియల్ ప్రాబ్లం అని నువ్వు అనుకుంటే నువ్వు ఒకటి ఆలోచిస్తావు. సో నో ప్రాబ్లం మై డార్లింగ్, ఇక్కడ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఛాన్స్ మిస్ చేయకు, నా మాట విను. ఇక్కడ వినడంతో పాటు నువ్వు ప్రాక్టికల్గా అప్లై చేయాలి, అది ముఖ్యం. నువ్వు మళ్ళీ స్ట్రీట్లో నీకు నచ్చిన అమ్మాయి కనబడినప్పుడు, చూసినప్పుడు ఆ అమ్మాయి అటెన్షన్ని హోల్డ్ చేయి, అట్లీస్ట్ ఆపు. ఇది ఎలా వాడచ్చు అంటే మెయిన్లీ మార్నింగ్, డే టైంలో. ఇది గుర్తుపెట్టుకో, అక్కడ నీకు సిమిలర్గా ఉండే ఏదో ఒక ప్లేస్ నీకు తెలిసి ఉండాలి. ఒక డీసెంట్ ప్లేస్ అయితే ఇంకా బెటర్, లైక్ టీ, కాఫీ, కెఫే, స్పోర్ట్స్, లైబ్రరీ, అలాగా అవి ఎక్కడ ఉండాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాస్ తన అటెన్షన్ని నువ్వు క్యాచ్ చేయాలి. అది ఎలాగంటే సింపుల్గా నీకు తనకి 10 feet డిస్టెన్స్ ఉన్నప్పుడు తన వైపు నీ హ్యాండ్ని రైస్ చేయి అండ్ హాయ్ చెప్పు. తను నీ హ్యాండ్ చూస్తుంది అండ్ అక్కడి నుంచి నీ ఐ కాంటాక్ట్తో కనెక్షన్ మెయింటైన్ చేయి. నువ్వు అది అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి లేదా ఆ అమ్మాయి నీ దగ్గరికి రావడం ఏదో ఒకటి జరుగుతుంది. అడుగు జెన్యున్గా, ఇక్కడ లైబ్రరీ ఎక్కడ ఉందని. ఆ అమ్మాయి ఆన్సర్ ఇవ్వక ముందే, ఆ అమ్మాయి ఆన్సర్కి ఇవ్వక ముందే ఐ థింక్ యూ సో బ్యూటిఫుల్ అండ్ ప్లెజర్ టు మీట్ యూ అని ఒక కాంప్లిమెంట్తో అప్రోచ్ అవ్వు. ట్రస్ట్ మీ, ఇలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే ఇది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. తను తన అందం చూపించక ముందే మీకు ఆమెపై ఉన్న ఇంట్రెస్ట్ని చూపించు. అమ్మాయి కనుక స్మైల్ ఇస్తూ ఓపెన్ అయితే నీకు ఒక మంచి ఛాన్స్ వచ్చినట్టే. అలా కాకుండా బ్యాక్ ఫైర్ అయితే మళ్ళీ ఇక్కడెక్కడ లైబ్రరీ ఉంది, మీరు ఇంకా నాకు చెప్పలేదని అడిగి డైరెక్షన్స్ తీసుకొని వెళ్ళిపో. ఇక్కడ మనం కొంచెం ఓపెన్గా ఆలోచించాలి, కొంచెం డేర్ చేయాలి. చేయరా గర్ల్ ఫ్రెండ్ వద్దా? పోనీ ఇది కష్టంగా ఉంటే నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. రొటీన్స్ అండ్ ఒపీనియన్స్ మనకి బాగా యూజ్ అయింది, మీరు ట్రై చేస్తే మీకు బాగా యూజ్ అయ్యి. ఇది మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, లైక్ కాలేజ్ డే ఈవెంట్స్, జిమ్ ఫంక్షన్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్తో ట్రిప్స్ వెళ్తున్నప్పుడు, ఒక స్ట్రేంజర్ గర్ల్ ఇంటరాక్షన్ కోసం. ఇన్ఫ్యాక్ట్ ఇది మ్యూచువల్ ఇంట్రెస్ట్ని హైలైట్ చేస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఇంటరాక్ట్ అవ్వాలి. ఇక్కడ వాళ్ళ ఒపీనియన్ అడగడం వల్ల వాళ్ళని మనం స్పెషల్గా ట్రీట్ చేస్తున్నామని ఫీల్ అవుతారు. అలాగా నువ్వు ఒక మంచి కాన్వర్సేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఫైనల్గా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎట్ లాస్ట్ నువ్వు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే నీకు కొన్ని బెస్ట్ మెమరీస్ బిల్డ్ అవుతాయి. సో find your girl and show your taste to her. Adios. All the best.